అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చినటువంటి మహిళని అత్యాచారం చేసినటువంటి ఘటన కరీంనగర్లో కలకలం రేపుతుంది. కరీంనగర్లో ఉన్నటువంటి ఆ ఆసుపత్రిలో మత్తు మంది ఇచ్చి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇది కాస్త సంచలనంగా మారింది. గ్రహించినటువంటి ఆ మహిళ వారి బంధువులకి వివరించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఆసుపత్రికి సంబంధించినటువంటి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం సిగ్గుచేటని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి స్థానిక సిపిఎం నేతలు ఉన్నారు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి వాసు గారు? ఇట్లాంటి ఘటన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొరకు వచ్చినటువంటి ఓ మహిళకి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది అంటే ఇది బయటకు వచ్చినటువంటి ఇష్యూ, బయటకు రాని ఇంకెన్నో ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు? ధైర్యంగా తన పైన జరిగినటువంటి లైంగిక దాడికి సంబంధించింది ఆ మహిళ చెప్పుకోవడంతోనే బయటకు వచ్చింది. కానీ ఇట్లా బయటికి రాని కేసులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనేకం జరుగుతున్నాయి, బహిరంగ రహస్యమే. కానీ ఎక్కడనో రోడ్డు పైననో నిర్మానుష్య ప్రాంతాలనో ఇట్లాంటివి జరగవచ్చు. కానీ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఎప్పుడో నిరంతరం నిఘా పర్యవేక్షణలో ఉండి సీసీ కెమెరాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఉంటుంది. మరి వీళ్ళందరూ కాదని చెప్పేసి పోయి అఘాయిత్యం చేయడం అంటే సభ్య సమాజానికే ఇది తలవంపు. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పోలీసులు కంటి తుడుపు చర్యలు తీసుకోకుండా ఈ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అసలు మహిళ ధైర్యంగా హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఇప్పుడు రేపు ప్రశ్నలే ఉదయిస్తాయి. అసలు ఒక సామాన్య మహిళ ఒక హాస్పిటల్కి పోవాలంటే భయపడిపోయే పరిస్థితి కూడా రేపు భవిష్యత్తులో రాబోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాటికి తెరదించాల్సినటువంటి అవసరం ఆరోగ్య ఏదైతే శాఖ పైన కూడా ఉంది. ఆరోగ్య శాఖ ఇప్పటికే ఈ జిల్లాలో నిమ్మకు నేతలు వ్యవహరిస్తూ ఉంది. ప్రైవేటు హాస్పిటల్ల దోపిడీకి చేయూతనిచ్చే విధంగా వాళ్ళ కార్యక్రమాలు ఉంటున్నాయే తప్ప ఇట్లాంటి హాస్పిటల్ మీద ఒక అజమాయిషీకి సంబంధించింది చర్యలు తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. ఆ మహిళకు సరైన న్యాయం జరిగే విధంగా ఆ హాస్పిటల్ ఏదైతే దీపికా హాస్పిటల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు, ఆ హాస్పిటల్ మీద హాస్పిటల్ సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో పెట్టినంత మాత్రాన ఆ సమస్య పరిష్కారం కాదు. కాబట్టి ఆ హాస్పిటల్ మీదనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్లో ఉన్నటువంటి దీపికా అనే ప్రైవేట్ హాస్పిటల్ని ఖచ్చితంగా సీజ్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ నేతలు చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి సిపిఐ సీనియర్ నేత ఉన్నారు. రాజు, చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? ఈ ఘటన చాలా అవమానకరంగా భావిస్తున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? కరీంనగర్ నగరంలోని దీపికా హాస్పిటల్లో అనారోగ్యంతో జగిత్యాల జిల్లాకు చెందినటువంటి ఒక యువతి ట్రీట్మెంట్ కోసం వస్తే అందులో పనిచేసేటువంటి దక్షిణమూర్తి అనేటటువంటి టెక్నీషియన్ ఆమెకు మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే కరీంనగర్ నగరంలో ఇంతవరకు ఇలాంటి సంఘటనలు బయటికి రానటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ రకంగా రావడం వల్ల అసలు మహిళలు ఈ యొక్క ప్రైవేట్ ఆసుపత్రులకు పోదామంటేనే జంకేటువంటి దుస్థితి నెలకొంది. ప్రధానంగా ఈ యొక్క వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? దీనికి సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రులు విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తూ ఉన్నాయి. అసలు టెక్నీషియన్ సరైనటువంటి విద్యాబోధన చేయనటువంటి వాళ్ళను అందులో ఉద్యోగాలు పెట్టుకొని ఈ రకంగా చేస్తూ ఉన్నా కానీ పట్టించుకునేటువంటి నాదు లేడు. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. ఈ యొక్క అఘాయిత్యానికి పాల్పడినటువంటి వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. అదేవిధంగా క్రిమినల్ కేసుతో పాటు ఆ యొక్క ఆసుపత్రిని వెంటనే సీజ్ చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలంటే సీజ్ చేసి మళ్ళీ రెండో రోజే తినడం కాదు, సీజ్ అంటే మొత్తానికి సీజ్ చేస్తేనే దాని యొక్క పరిష్కారం జరుగుతుంది. అదేవిధంగా వైద్య శాఖ అధికారులు కూడా పూర్తిగా ప్రైవేట్ ఆసుపత్రులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖ పైన కూడా పూర్తి నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ గారు వెంటనే దీనిపై విచారణ జరిపించి వారే స్వయంగా ఒక మహిళకు జరిగిన అన్యాయం ఆమె చెప్పుకుంటేనే ఈరోజు మనందరికీ తెలిసింది. చెప్పుకోకపోతే అది అసలు ఎవరికి తెలియనటువంటి దుస్థితి. అంటే ఇంత దారుణమైనటువంటి సంఘటనలు మన కరీంనగర్ నగరంలో జరుగుతున్నాయంటే అఘాయిత్యాలకు చెడ్డ పేరు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలి, దీనిపై క్రిమినల్ కేసులు పెట్టాలి, ఈ యొక్క మన ఆసుపత్రి పైన కూడా సీజ్ చేయాలి. దీనికి తోడు ఎంతటి వారైనా దీంట్లో వారి యజమాన్యంపై కూడా కేసులు పెడితేనే ఇంకొక యజమాన్యాన్ని కూడా భయం ఉంటుంది. పని పెట్టుకునేవాడు కూడా ఎటువంటి క్యారెక్టర్ లేనిటువంటి వ్యక్తులను ఆ యొక్క పనిలో పెట్టుకోవడం ద్వారా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇది చాలా తీవ్రమైనటువంటి ఘటన. దీన్ని ప్రతి ఒక్కరూ మానవతావాదులు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా
తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆసుపత్రి యాజమాన్యము వారి ఆసుపత్రిలో తీసుకునే సిబ్బంది ఎట్లాంటి వాడు అని ముందే స్క్రూటినీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి టెక్నీషియన్ దక్షిణామూర్తి అనేవాడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఖచ్చితంగా కఠిన చర్యలు చేపట్టాల్సిందే, తీసుకోవాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందినటువంటి ఓ మహిళ అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చింది. కరీంనగర్లో ఉన్నటువంటి ఆసుపత్రికి వచ్చి అత్యవసర చికిత్స తీసుకుంటున్నటువంటి సమయంలో దక్షిణామూర్తి అనేటువంటి కాంపౌండర్ ఆయన మత్తు మంది ఇచ్చి అత్యాచారం చేసినటువంటి ఘటన కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి మహిళ బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. CCTV ఫుటేజ్ అంతా స్వాధీనం చేసుకున్నారు. ఆ మహారాష్ట్రకు చెందినటువంటి దక్షిణామూర్తి అనేటువంటి కాంపౌండర్ గత కొంతకాలం నుంచి స్థానికంగా కరీంనగర్ నడిబొడ్డున ఉన్నటువంటి ఆసుపత్రిలోనే పనిచేస్తున్నాడు. దీనిలో భాగంగా తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ బంధువులు అవుట్ సైడ్ ఉన్నారు. అయితే ఘటన జరిగిన తర్వాత ఆ బలహీనమైనటువంటి గొంతుతో ఆమె వారి బంధువులకి సమాచారం అందించింది. వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి వారి విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద ఇది మాత్రం కలకలం రేపుతుంది. ఆ ట్రీట్మెంట్ కొరకు వచ్చినటువంటి మహిళ మీద, అది ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నటువంటి సమయంలో ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడం ఏంది? ఖచ్చితంగా ఆసుపత్రిని సీజ్ చేయాలి, కఠినంగా నిందితుల్ని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.